771 ఎల్ఐసి జీవనోత్సవ ప్లాన్ మీ పిల్లలకు జీవితకాలం ప్లాను. నమస్కారం ఎల్ఐసి ఏజెంట్ గారు. నమస్తే. ఎల్ఐసిలో నా జీవితకాలం ఆదాయం వచ్చే పాలసీ ఏదైనా ఉందా? ఉందండి, తప్పకుండా మీకు తెలియపరుస్తాను. తప్పకుండా మీకు క్లియర్గా వివరిస్తానండి. దయచేసి మీకు తక్కువ వయసు అంటే 0 ఏజ్ నుంచి పిల్లలకి మనం ఈ పాలసీ అయితే తీసుకున్నట్లయితే జీవన వస్తువు ప్లాన్ అనేది బెస్ట్ ప్లాన్ అందుబాటులో ఉందండి. ప్రస్తుతం ఇప్పుడు 2025 డిసెంబర్ నుంచి అందుబాటులో ఉందండి పాలసీ అనేది. దీనికి 0 ఏజ్ ఉన్నటువంటి పిల్లలకి తీసుకున్నట్లయితే 16 సంవత్సరాలు మనం పీపీటీ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి 19వ సంవత్సరం నుంచి బెనిఫిట్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. 19 అంటే మినిమం వచ్చి శ్రమశుడు 5 లక్షలతో స్టార్ట్ అవుతుందండి పాలసీ అనేది. 5 లక్షలు తీసుకున్నట్లయితే వాళ్ళకి 19వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు ఈ బెనిఫిట్స్ అనేది 50,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుందండి ప్రతి సంవత్సరము. ఆ విధంగా వాళ్ళకి బతికినంత కాలం అంటే 100వ సంవత్సరం వరకు ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ 100 సంవత్సరాల లోపల ఏ రోజు మనకి రిస్క్ అయినా కానీ మళ్ళీ ఈ పాలసీ అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. వాళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి 100 సంవత్సరాల లోపల. ఈ ప్లాన్ వివరాలు ఇప్పుడు స్క్రీన్ ద్వారా మీకు క్లియర్గా వివరిస్తాను. దయచేసి స్క్రీన్ చూడండి ఒకసారి. ప్లాన్ చూసుకున్నట్లయితే తప్పకుండా మీకు వివరిస్తానండి. ప్లాన్ చూసుకున్నట్లయితే జీవన వస్తువు ప్లాన్ అండి. టేబుల్ నెంబర్ 771. దీంట్లో ఈ ప్లాన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకి బాలయ్య అండి, ఎల్ఐసి ఏజెంట్. మా యొక్క మొబైల్ నెంబర్ కూడా మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి తెలుసుకోవచ్చండి. దయచేసి ఇది మనం ప్లాన్ వివరాలు చూసుకున్నట్లయితే మేము వచ్చి బేబీ తీసుకున్నామండి. ఏజ్ వచ్చి 0 ఏజ్ తీసుకున్నామండి. ప్లాన్ నేమ్ వచ్చి టేబుల్ నెంబర్ 771 జీవన వస్తువు ప్లాన్. సంవత్సరం వచ్చి 5 లక్షలు తీసుకున్నామండి. పాలసీ టర్మ్ వచ్చేది 100 years ఉంటుందండి 0 ఏజ్ వాళ్ళకి. ఇది పీపీటీ వచ్చి 16 సంవత్సరాలండి కట్టేది. వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి 19వ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతాయండి. అంటే ఆఫ్టర్ 2 years తర్వాత వీళ్ళకి బెనిఫిట్స్ అనేవి రిస్క్ కవర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 100 సంవత్సరాల లోపల ఎప్పుడు రిస్క్ జరిగినా కానీ మనకి ఈ అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు పాలసీ వివరాలు చూసుకున్నట్లయితే దీంట్లో సంవత్సరానికి మనకి 0 ఏజ్ ఉన్నటువంటి చైల్డ్కి 30,000 పడుతుందండి. సంవత్సరానికి 30,874 రూపాయలు పడుతుంది. 6 నెలలకు వచ్చి 15,712 రూపాయలు పడుతుంది. 3 నెలలకు వచ్చి 7,917 రూపాయలు పడుతుంది. మంత్లీకి వచ్చి 2,635 రూపాయలు పడుతుందండి. అంటే వాళ్ళకి ఇప్పుడు వచ్చినటువంటి బోనస్ రేట్ వచ్చి 80 రూపాయలు అండి. 1000కి ఇట్లా 16 సంవత్సరాల వరకు వీళ్ళు పే చేస్తారండి మొత్తం. అంటే వీళ్ళకి ఎప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ అప్పుడు అంటే సంవత్సరానికి 50,000 చొప్పున 0 ఏజ్ ఉన్న వాళ్ళకి వచ్చి స్టార్టింగ్ ప్రీమియం వచ్చి సంవత్సరానికి 30,874 రూపాయలు పడుతుంది. అది న్యాచురల్ డెత్ జరిగినట్టు అంటే 0 స్టార్టింగ్ ఉన్న తర్వాత అయినట్లు వాళ్ళకి న్యాచురల్ డెత్ కింద 30,873 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యాక్సిడెంటల్ అయితే 30,873 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ 1 year తర్వాత అయితే వాళ్ళకి రిస్క్ కవరేజ్ అనేది పెరుగుతూ వస్తుందండి. అటు వాళ్ళకి ఆఫ్టర్ 10 years తర్వాత చూసుకున్నట్లయితే వాళ్ళకి ఈ ప్రీమియం వాళ్ళకి 30,874 రూపాయలు ఉంటుంది ఫిక్స్డ్. అంటే ఇప్పుడు మనకి ట్యాక్స్ అనేది లేదండి. జస్ట్ మనకి కట్టేదంతా కూడా ఇన్సూరెన్స్ అండి. మొత్తం ఇన్సూరెన్స్ అని ఇప్పుడు మనం కట్టేది మనకి ఇప్పుడు 0 ట్యాక్స్ అండి. ఇప్పుడు ట్యాక్స్ లేకుండా మనం మొత్తం ఇప్పుడు ఇన్సూరెన్స్ కడుతున్నామండి. మనకి 2025 9 నెలల నుంచి మనకి జిఎస్టీ అనేది తీసేశారండి. ఇప్పుడు జిఎస్టీ తీసేయడం వల్ల మనం కట్టే ప్రీమియం అనేది చాలా తగ్గిందండి. ఇప్పుడు జిఎస్టీ లేకుండా మనకి ప్రీమియం కడుతున్నామండి. ఇప్పుడు దీనివల్ల మనకి కట్టేది తక్కువ వచ్చేది ఎక్కువ అండి. ఇప్పుడు మనకి తర్వాత చూసుకున్నట్లయితే 10వ సంవత్సరానికి వాళ్ళకి ఇప్పుడు న్యాచురల్ డెత్ కవర్ వచ్చి మనకి 7,20,000 ఉంటుందండి. అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్ కవర్ వచ్చి 7,20,000 ఉంటుందండి. అటు 10వ సంవత్సరానికి వాళ్ళు సరెండర్ పెట్టుకోవాలనుకుంటే 3,91,000 వాళ్ళకి మనీ అనేది ఇవ్వడం జరుగుతుందండి నామినీకి. అదేవిధంగా లోన్ అంటే మనకి ఇప్పుడు 2,93,250 రూపాయలు లోన్ కానీ మనకి ఇస్తారండి 10 years తర్వాత మనకి లోన్గా పెట్టుకుంటే. అదేవిధంగా వాళ్ళకి లాస్ట్ వాళ్ళు కట్టేది 15 సంవత్సరాల వరకు అంటే 0 year నుంచి 15 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళు ప్రీమియం అనేది కడతారండి. 16 సంవత్సరాలు అప్పటికే వాళ్ళకి 15వ సంవత్సరానికి వాళ్ళకి న్యాచురల్ డెత్ కింద అయితే వాళ్ళకి 8,20,000 ఇవ్వడం అనేది జరుగుతుంది. యాక్సిడెంటల్ డెత్ అయితే 8,20,000 ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు వాళ్ళు సరెండర్ పెట్టుకుంటే 6,31,250 రూపాయలు వాళ్ళకి సరెండర్ వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అప్పుడు లోన్ కావాలనుకుంటే అంటే 15వ సంవత్సరానికి లోన్ అయితే మనకి 4,73,437 రూపాయలు 4,73,437 రూపాయలు లోన్ అయితే మనకి ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఆ తర్వాత వాళ్ళకి 18వ సంవత్సరం నుంచి వాళ్ళకి 50,000 లెక్కన 100వ సంవత్సరం వరకు విధంగా బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందని చూడండి. అదే కంటిన్యూషన్గా వాళ్ళకి అప్ టు 100 year వరకు చూసుకున్నట్లయితే వాళ్ళకి
చూసుకున్నట్లయితే మనకి 100 ఇయర్ వరకు వాళ్ళకి 50,000 లెక్కన ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి బెనిఫిట్స్ అనేటివి. అదేవిధంగా వాళ్ళు ఈ 100 సంవత్సరాల లోపల ఏ రోజు రిస్క్ అయినా కానీ, అంటే 18వ సంవత్సరం నుంచి 18 నుంచి 100 లోపల ఎప్పుడు రిస్క్ అయినా కానీ మనకి వాళ్ళకి నార్మల్ డెత్ కింద వచ్చి 8,20,000 ఇవ్వడం అనేది జరుగుతుంది 100 సంవత్సరాల లోపల. అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్ అయితే 8,20,000 ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా వాళ్ళు 100 సంవత్సరం వరకు 50,000 అనేది తీసుకోవడం జరుగుతుందండి. వాళ్ళకి 100 సంవత్సరాల లోపల మీరు ఎప్పుడైనా దాన్ని సరెండర్ అనేది చేసుకోవచ్చండి. అదేవిధంగా వాళ్ళకి లోన్ కావాలన్నా లోన్ అయినా తీసుకోవచ్చండి. సరెండర్ పెట్టుకుంటే 6,55,015 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇప్పుడు 100వ సంవత్సరానికి. అదేవిధంగా మనకి లోన్ అయితే మనకి 4,90,446 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ప్లాన్ వివరాలు. దీంట్లో అనుకోకుండా ఇప్పుడు 0 ఏజ్ నుంచి 15 సంవత్సరాలు అంటే ఇప్పుడు 16 సంవత్సరాలు మనం ప్రీమియం అనేది పే చేస్తామండి. వాళ్ళకి అప్పుడు ప్రీమియం వచ్చి సంవత్సరానికి ఒకసారి మనకి 30,874 రూపాయలు పడుతుంది. అది వాళ్ళు టోటల్ వాళ్ళు పే చేసేది వచ్చి 4,93,984 రూపాయలు వాళ్ళు పే చేస్తారండి 16 సంవత్సరాలకు గాను. వాళ్ళకి 18వ సంవత్సరం నుంచి వాళ్ళకి జీవితకాలం 50,000 చొప్పున లైఫ్ లాంగ్ వాళ్ళకి 50,000 చొప్పున ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. దీంట్లో ఫర్దర్ బెనిఫిట్స్ అని చూసుకున్నట్లయితే మీరు క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ 21వ సంవత్సరం మనం క్లోజ్ చేసినట్లయితే వాళ్ళకి 6,41,070 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి 36 సంవత్సరాలకి లోన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి 4,86,950 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రోజు ఉన్నటువంటి బోనస్ రేటు బేస్ చేసుకొని మీకు ఈ అమౌంట్ అనేది చెప్పడం అనేది జరిగిందండి. ఇది ఒక కంపెనీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఎల్ఐసిలో ఉన్నటువంటి బోనస్ రేట్లు బేస్ చేసుకొని మీకు ఈ ప్లాన్ అనేది వివరించడం అనేది జరిగిందండి. నమస్తే అండి. మీరు ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మా ఛానల్ ఐడి కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ఆల్ మీద సెలెక్ట్ చేయండి. అదేవిధంగా దాని పక్కన ఉన్నటువంటి లైక్ బటన్ మీద సెలెక్ట్ చేసినట్లయితే మేము చేసే తర్వాత వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి. అదే మీకు ఎల్ఐసి సంబంధించిన పూర్తి వివరాలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దయచేసి మా వీడియోస్ ఫుల్ వీడియోస్ చూడండి.